ఇక డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని, స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్ దీపక్ కుమార్ ఓటర్లను కోరారు. మంచిర్యాల జిల్లాలో ఒక కార్పొరేషన్ సంబంధించిన 4 మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని రకాల ఏర్పాటు అయిపోయింది. దాంతోపాటు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 1+4 పోలింగ్ స్టాఫ్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇప్పుడు అందరూ మెటీరియల్ తీసుకున్నారు, మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత రిసీవింగ్ ఇచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. హార్డ్లీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం డిస్టెన్స్ కూడా మనకి ½ అన్ అవర్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి 3 o'clock వరకు అందరూ రీచ్ అవ్వాలి. అట్లా మనం ప్లాన్ చేసాము. దాంతోపాటు ఎవరెవరు ఓటింగ్లో ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఓటు కూడా వేసేసారు. దాంతోపాటు మన జిల్లా సంబంధించిన అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ సంబంధించిన ఫెసిలిటీ ఉన్నాయి. వాలంటీర్ పెట్టడం జరిగింది. వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తాం లొకేషన్ బట్టి, సో దట్ అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాల్సింది. దాంతోపాటు అన్ని పోలింగ్ స్టేషన్లో టాయిలెట్స్, వాటర్ సప్లై అన్ని రకాల అరేంజ్మెంట్ కూడా చేసాము. దాంతోపాటు స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్లో కూడా వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం మనం అన్ని రకాల ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నాం. ఈ డబ్బు పంచడం, మందు పంచడం ఇది ఎలక్షన్కి జస్ట్ ముందు ఎట్లా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. మనం సఫిషియెంట్ టీం పెట్టాము. ఇప్పుడు ఎవరైనా అట్లా ట్రై చేస్తే ఇమీడియట్గా పట్టుకుంటాం. నిన్న కూడా బాగా పట్టుకున్నారు. మళ్ళీ ఇంకా ఏమైనా అట్లా వస్తుంది అంటే మనం పట్టుకుంటాము. అట్లా చేయడానికి లేవు. నేను క్యాండిడేట్స్ ఏజెంట్స్కి కూడా చెప్తున్నాను, మీరు డబ్బు పంచడం ట్రై చేస్తే కూడా సక్సెస్ రావు. కానీ పబ్లిక్ కూడా అట్లా కాకుండా నార్మల్గా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కు ఇచ్చేస్తున్న మంచిర్యాల ఏసీపీ శ్రీ ప్రకాష్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆఫీసర్స్, డ్రైవర్స్ అండ్ బస్ డ్రైవర్స్ లంచ్ చేసేసుకోవాలి సార్. ఫస్ట్ డ్రైవర్స్ లంచ్ చేయమని చెప్పండి. వచ్చేటప్పుడు పీఓ ఎవరైనా రిజర్వ్లోకి వెళ్ళిస్తాం, కానీ పీఓ రాని వాళ్లకు మెటీరియల్ వెరిఫై చేయకుండా ఉండద్దు దయచేసి. ఇప్పుడు వీళ్ళు నాకు ఓపీఓని ఇవ్వండి సార్, నాకు ఓపీఓని ఇవ్వండి, మాడిఫికేషన్స్ అంటూ వస్తుంది. దగ్గరికి మాడిఫికేషన్స్ కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల కమిషన్కు ఆర్డర్ పంపడం జరుగుతుంది. లిస్టు రేపు పొద్దున మీ అందరికీ ఆర్డర్స్ రావడం జరుగుతుంది. అక్కడికి ఆర్డర్ అయితే మీకు దయచేసి ఎన్నికల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, స్వాగతం. పెట్టిపోతున్నామని